ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న కల్కి సినిమా ఇప్పుడు జపాన్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. 2025 జనవరి 3న ఈ సినిమాను జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. గతంలో బాహుబలి సినిమాతో ప్రభాస్ జపాన్ లో సూపర్ హిట్ దక్కించుకున్నారు. ఇటీవల RRR సినిమా సైతం జపాన్ లో విడుదలయ్యి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే కల్కి సినిమా విషయంలో ఆసక్తి నెలకొంది. జపాన్ లో ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కల్కి 2898 ఏడీకి ఎలాంటి స్పందన దక్కుతుంది అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కొన్ని నెలల ముందే నిర్ణయించారు. అందులో భాగంగానే ఇటీవల దర్శకుడు నాగాశ్విన్ తో పాటు ఇతర యూనిట్ జపాన్ వెళ్లింది. ప్రభాస్ సైతం వెళ్లాల్సి ఉన్నా కూడా కాలికి గాయం కారణంగా వెళ్లలేకపోయారు. ఆ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కల్కి ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నాను, క్షమించాలని పోస్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఓ వీడియోని కూడా విడుదల చేశారు. సినిమాకి జపాన్ లో విడుదలకు ముందే వస్తున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ కొన్ని జపనీస్ పదాలను వాడారు. జపనీస్ భాషలో అక్కడి వారికి నమస్కారం చేయడంతో పాటు సినిమా గురించి 2 ముక్కలు జపనీస్ భాషలో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను చాలా కాలంగా జపాన్ రావాలి అనుకుంటున్నాను, కానీ ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి గాయం కారణంగా రాలేకపోతున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను. జపాన్ లో ఉన్న తన ఫ్యాన్స్ అందరూ కూడా కల్కి 2898 ఏడి సినిమాను ఆదరించాలి అంటూ ప్రభాస్ ఇందులో కోరారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు నాగశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సినిమా జపనీస్ ప్రేక్షకులకి కూడా నచ్చుతుందని ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ఫ్యూచర్ కి మహాభారతాన్ని లింక్ చేసి అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ ను చూపించడం ద్వారా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు నాగశ్విన్. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కల్కి 2 సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు నాగశ్విన్. Konnichiwa, Japan. Thank you so much for the love you have shown me and my movies over the years. I have been waiting to come to Japan for a long time. I'm very sorry that I'm unable to make it now. Due to sprain during shoot, I'm better now. But I promise to see you all very soon and enjoy the release of Kalki 2898 AD together with all of you. Kizo and Twin Co have been of immense support, and I thank them all for all their efforts towards the fantastic release of Kalki. On 3rd January, see you all very soon in Japan. Arigato gozaimasu.